హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉంది గుత్తొంకాయ కర్రీ? చాలా టేస్టీగా వచ్చింది. చూడండి, కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా చేయండి. జ్యూసీగా, గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బిర్యానీలో తినొచ్చు, వైట్ రైస్లో కూడా తినవచ్చు. సో చాలా బాగా వచ్చింది గుత్తొంకాయ కర్రీ. వంకాయలు 1/2 కేజీ వంకాయలు శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి. లేత వంకాయలు చిన్న చిన్నవి చూసుకొని తీసుకోవాలి. ఇట్లాంటి వంకాయలు అయితేనే గుత్తొంకాయ కర్రీకి బాగుంటాయి. ఇట్లా చూసి తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ఉప్పు నీళ్ళలో ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు నీళ్ళు వేసుకోకపోతే బ్లాక్ అయిపోతాయి, కండ్రగా అనిపిస్తాయి. అందుకే కంపల్సరీ వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇట్లా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వీటిలోకి మసాలా తయారు చేద్దాము. ఒక 2 స్పూన్లు పల్లీలు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హైలో వేపితే పైన మాడిపోతాయి కానీ లోపల వేగవు. అందుకే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగిని దాన్ని ఒక వేరే బౌల్లో తీసుకుంది, వేరే ప్లేట్లోకి. అట్లా అంటే తొక్కు వచ్చేసింది అంటే వేగిని అర్థం. వీటిని వేరే ప్లేట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీనిలో జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, నువ్వులు ఒక 3 స్పూన్లు. ఇవి నువ్వులు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా కలర్ మారుతాయి లైట్గా, అట్లా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఏగిని నువ్వులు చిటపట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకున్నాము. 1 స్పూను గసగసాలు కూడా వేసుకుందాము. 1 స్పూను గసగసాలు, 1 దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 3, దీంట్లో 1 ఇలాచీ కూడా 1 ఇలాచీ వేసుకుందాము. ఇవన్నీ కొంచెం చల్లారే వరకు ఉంచుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకుందాము. చల్లారినవి దీంట్లో జీడిపప్పు 10, 12 ఉల్లిపాయలు, చిన్న సైజు అల్లం ముక్కలు, 2 స్పూన్లు ఉప్పు,
ఒక పావు స్పూను పసుపు, ఒక 3 స్పూన్లు కారం. ఇక కర్రీలో కారం వేయాల్సిన లేదు. దీన్ని మిక్సీ పట్టుకుందాము. దీంట్లో కొంచెం వాటర్ కలుపుకుందాము. సరిపడా కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం పలుకుగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని మంచిగా వంకాయలో మసాలా మంచిగా పట్టించాలి. ఈ విధంగా పట్టించాలి. ఇందాక కోసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వంకాయల్ని, దాంట్లో పట్టించుకోవాలి. ఈ విధంగా ఇట్లా ప్రతి వంకాయకి ఆ విధంగా పట్టించుకోవాలి. ఇది మొత్తం పట్టించాక ఇట్లా ఉంటాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. చూస్తుంటే చాలా బాగుంది కదా. ఆ విధంగా తినాలనిపిస్తుంది. ఇట్లాగే తినాలనిపిస్తుంది. అంత బాగుంది చూడడానికి. గుత్తి వంకాయ కర్రీకి ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. వంకాయల్ని చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు మిగిలిన గుజ్జుని కొంచెం నీళ్ళు కలుపుకొని తర్వాత దాంట్లో పోసుకోవాలి కర్రీలో. వంకాయ కర్రీకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఒక 3 స్పూన్లు నూనె పోసాము, 3 గరిటెల నూనె. దాంట్లో ఆవాలు వేసాము. జీలకర్ర ఇందాక మసాలా పట్టించేప్పుడు వేసాము కాబట్టి వేయలేదు. ఆవాలు తిరుపతిలో ఆడేటప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కోసుకోవాలి. కరివేపాకు. ఆయిల్ తీసేసింది. కొద్దిగా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. దీంతో మనం ఉప్పు పసుపు అవి ఏమి వేయక్కర్లేదు. ఇందాక మసాలాలు వేసాం కాబట్టి ఇప్పుడు దీంతో కూడా వేస్తే మనకి హెవీ అవుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇంకా దీంట్లో ఏమీ వేసుకోకూడదు. గుత్తి వంకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇట్లాగే ఈ విధంగా ఒక్కొక్క వంకాయని పెట్టుకుందాం. ఇవి కొంచెం వేగే వరకు అవి మసాలా వేయకూడదు. దీంట్లో కొంచెం వేగనివ్వాలి. ఇట్లా వంకాయలు ఇట్లా పెట్టుకొని అటు ఇటు తిప్పుకుని వేగనివ్వాలి. ఒక 10 నిమిషాలు వేగాక అప్పుడు మసాలా వేసుకుందాం. చూడండి ఎంత బాగుందో ఇట్లా చేసుకుని పెడుతుంటే. అన్నీ ఈ విధంగా కలవకుండా పెట్టుకోవాలి. కాకపోతే నాకు ఎక్కువ ఉన్నాయి కదా, ఇట్లా ఉదయం ఒకటి పెట్టాల్సి వచ్చింది. వీటిని ఇప్పుడు మనకు వేపుకి తిప్పుకోవాలి. జాగ్రత్తగా తిప్పుకోవాలి. వంకాయ ఇరిగిపోకూడదు, నెమ్మదిగా తిప్పాలి. ఒక 5 నిమిషం ఉడికినిద్దాం. మళ్ళీ మూత పెట్టేసి ఉంచాలి. ముప్పావంత ఉడికినవి వంకాయలు. ఇప్పుడు దీంట్లో మసాలా వేద్దాము.
ఇట్లా ఉడికినప్పుడు మసాలా వేసుకోవాలి. ఇందాక మిగిలిన మసాలా కొద్దిగా వాటర్ కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఆ మసాలా దీంట్లో వేసుకుందాము. దీంట్లో వేసుకుందాం ఇట్లాగా. జాగ్రత్తగా కలుపుకోవాలి. వంకాయలు విరగకూడదు, విడిపోకుండా తీసుకోవాలి వంకాయలు. ఇది కొంచెం ఉడకనిచ్చేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చాక అప్పుడు కొంచెం చింతపండు రసం పోసుకుందాము. కొంచెం పులుపు వస్తే బాగుంటుంది. పైన ఇట్లా ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను వీడియోస్ పెడతాం కుదరట్లేదు, పిల్లల ఎగ్జామ్స్ అవి తిరగడం సరిపోతుంది, వీడియోస్ వరకు రాలేదు. ఇప్పుడు మొదలు పెడుతున్నాను. ఎట్లా ఉంది గుత్తొంకాయ కర్రీ? ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసుకుందాం. ఇట్లా రసం తీసుకొని ఉంచుకొని పోసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ కలిపి పోస్తాను కొంచెం. జాగ్రత్తగా కలుపుకోవాలి, వంకాయ విడిపోకుండా చూసుకోవాలి. మూత పెట్టి కాస్త ఉడికించి పైన ఆయిల్ తేలేదాకా ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. గ్రేవీగా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇట్లా కలుపుకోవాలి, బాగుంటుంది. ఎట్లా ఉంది గుత్తొంకాయ కర్రీ? మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు చెప్తా ఉంటే నాకు ఇంకా ఈ విధంగా చేయాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది గుత్తొంకాయ కర్రీ. దీన్ని బిర్యానీలోని వైట్ రైస్లో కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.